క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడు అయినటువంటి అలాగే యేసుక్రీస్తు వారి రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడని పేరు తెచ్చుకున్నటువంటి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి 6 వచనాలు ఈరోజు మనము ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి 6 వరకు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా, సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆనుపులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇవిగో, ఎర్రని మహా ఘటసర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనముల యొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఎండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా లోకములో అలాగనే క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైన సంఘటనలను బట్టి ఎందుకు ఇలాంటి పరిస్థితులు లోకములో అలాగున్న క్రైస్తవ సమాజంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు మనుషులు ఇలా అయిపోతున్నారు అనేటటువంటి ఒక రకమైనటువంటి సందిగ్ధపు ఆలోచనలో నేను ఉండి ఉండగా, ఇలాంటి పరిస్థితులకు కారణము ఇది అని దేవుడు తన ఆత్మ ద్వారా పరిశుద్ధ గ్రంథము నుంచి బయలుపరచబడినటువంటి అనేక విషయములను ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుని వెలుగులో ధ్యానిద్దాం. అదేంటంటే, అనేకమైనటువంటి పరిస్థితుల నుంచి ఒక విపత్కర పరిస్థితుల్లోకి ప్రపంచ ప్రజలు వెళ్ళిపోవటం మనము చూస్తున్నాం. అదే విషయాన్ని యోహాను గారు ప్రకటన గ్రంథంలో తెలియజేశారు. అప్పుడే క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ఈ సంగతులు, ఇలాంటి పరిస్థితులు లోకములో వస్తాయి, అలాగనే సంఘములో కూడా వస్తాయి అనేటటువంటి విషయాలను దైవ దర్శనము ద్వారా యోహాను గారు అప్పుడే మనకు రాయించి ఇచ్చినట్లుగా ప్రకటన గ్రంథం మనకు తెలియజేస్తుంది. ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అంశాలను, అలాగనే అంకెలను, జంతువులను,
బయట ఎక్కడా కూడా మనము చూడటం. ఎందుకంటే ప్రకృతిలో అలాంటి జంతువులు ఉండవు. మరి బయట లేని వాటిని, వాస్తవికంగా లేని వాటిని యోహాను గారు తన ప్రకటన గ్రంథంలో ఎందుకు రాశారు అంటే, అవి అప్పటి కాల మాన రాజకీయ సామాజిక ఆర్థిక స్థితిగతులను బట్టి, ఇప్పటి కాల మాన రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులకు అనుగుణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రపంచం ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది, మారింది, ప్రపంచ ప్రజల ఆలోచనలు ఎలా మారుతూ వస్తున్నాయి, అలాగున్నే టెక్నాలజీకి అనుగుణంగా మనిషి ఎలా రోజు రోజుకి అప్డేట్ అవుతూ వస్తున్నాడు అనేటటువంటి విషయాలను కూడా యోహాను గారు తన ప్రకటన గ్రంథంలో ముందే రాశారు. కాబట్టి వాటిని మనం అర్థం చేసుకోవాలి అంటే వాటిని అలంకారప్రాయంగా వ్రాయబడినవి అన్న విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అలంకారప్రాయంగా అంటే ఇంగ్లీష్లో అలగారిక్గా వ్రాయడం అనేది మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి పరలోకమందు గొప్ప సూచన ఆయన చూశారు. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండెను. ఇదంతా కూడా అలంకారంగా యోహాను గారు వివరించారు. సూర్యుడిని ధరించుకున్న ఒక స్త్రీ అంటే, ఇక్కడ సూర్యుడు అంటే మనము ధరించుకున్నటువంటి యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడు. సూర్యుడు అంటే మనకు గుర్తొచ్చేది వెలుగు, శక్తి, బలము, ఎనర్జీ. ఇవన్నీ కూడా సూర్యుని యొక్క గుణలక్షణములు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో ఉన్నవి. ఆయన ఏం చెప్పాడు? స్వయంగా నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మరి శక్తి అంటే యేసుక్రీస్తుని తప్ప మనం ఎవరిని చూపించలేము. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని పెట్టి తిరిగి దాన్ని తీసుకోగలిగినటువంటి అధికారము గలవాడని చెప్పాడు. చెప్పినట్టు చేసి చూపించాడు. కాబట్టి చనిపోయి 3వ దినాన తిరిగి లెగుస్తానన్నాడు. లేచాడు. లేచిన తర్వాత వారితో 40 దినములు ఉండి తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. సో ఇక్కడ సూర్యుని ధరించుకున్నటువంటి ఒక స్త్రీ అంటే యేసుక్రీస్తు వారిని ధరించుకున్నటువంటి సంఘాన్ని స్త్రీతో పోలుస్తున్నాడు. అందుకనే యోహాను గారు గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు సిద్ధపడండి అని ఇంకొక సందర్భంలో ఇదే ప్రకటన గ్రంథంలో ఆయన తెలియచేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు వివాహ మహోత్సవంలో ప్రజలు ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటారో, అంటే వివాహం అనేది శుభకార్యము కాబట్టి ఆ శుభకార్యములో ఎవరో కూడా విషన్న వదనాలతో విచారంతో ఉండరు కాబట్టి సంతోషంతో ఉంటారు. కాబట్టి ఇక్కడ వివాహ మహోత్సవాన్ని అనేటటువంటి మాటను అలంకారికంగా వాడారు యోహాను గారు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆమె సూర్యుని ధరించుకున్నది. ఆమె శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉన్నాయి. 12 నక్షత్రములు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, అలాగుననే ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించినటువంటి 12 గోత్రకర్తలను ఉద్దేశించి, అలాగుననే ప్రపంచంలో ఉన్నటువంటి భూజనులందరినీ కూడా అబ్రహాము సంతానముగా ఆయన చేయబోతున్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకు కుటుంబ సభ్యులుగా అవ్వబోతున్నారు, దత్తపుత్రులుగా అవ్వబోతున్నారు అన్న విషయాలను ఎరిగినటువంటి యోహాను గారు ఈ 12 నక్షత్రములను గురించినటువంటి ఉపమానమును లేదా అలంకారమును అక్కడ ఉపయోగించటము జరిగింది.
ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. ఈ ఎర్రని మహాఘట సర్పము అంటే సాతాను. సర్పాన్ని సాతానుకి అలంకారంగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయడం మనము చూస్తూ ఉన్నాము. ఈ ఘట సర్పము ఎలా ఉందంటే దానికి 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి. దాని తలల మీద 7 కిరీటములు ఉన్నాయి. 7 అనే అంకె దేవుని దృష్టిలో సంపూర్ణతకు నిదర్శనము అని గతములో మనం మాట్లాడుకున్నాము. కాబట్టి 7 తలలు 10 కొమ్ములు అంటే 7 తలలు అంటే సర్వసంపూర్ణతకు నిదర్శనము. అంటే భూమి మీద ఉండేటటువంటి అధికారములన్నీ కూడా సంపూర్ణంగా దాని చేతి కిందనే ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. ఆ విషయాన్ని అది స్వయంగా యేసుక్రీస్తు వారితో చెప్పింది లూకాసు వార్త 4వ అధ్యాయంలో. ఆయన దేవాలయ శిఖరం మీదకి తీసుకొని వెళ్ళి ఈ భూలోక రాజ్యాలన్నింటినీ చూపించి, ఈ రాజ్యాలన్నింటి అధికారము నాకు అప్పగింపబడింది అంటే ఎవరు అప్పగించారు అంటే ఈ భూలోకంలో ఉండే ప్రజలు. రాజ్యము అంటే మనుషులు, మట్టి కాదు. ఆ మనుషులు తమ మీద అధికారాన్ని నాకు అప్పగించారు, ఘట సర్పమైన నాకు అప్పగించారు. అదే విషయాన్ని యోహాను గారు రాస్తున్నారు. 7 కొమ్ములు, 7 కిరీటములు, 7 తలలు 10 కొమ్ములు. 10 కొమ్ములు అంటే రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చివరి రోమా సామ్రాజ్యపు చక్రవర్తులు 10 మంది, సీజర్స్ అంటారు వాళ్ళని. ఇక్కడ రోమా సామ్రాజ్యం గురించే ఎందుకు రాశారు యోహాను గారు? అంతకుముందు బాబిలోనియన్ కింగ్డమ్, మేడో పర్షియన్ కింగ్డమ్, గ్రీక్ కింగ్డమ్ ఉంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ ప్రపంచాన్ని ఏలినటువంటి సామ్రాజ్యాలన్నింటిలో చిట్ట చివరి సామ్రాజ్యము రోమా సామ్రాజ్యమే. ఆ రోమా సామ్రాజ్యం తర్వాత ప్రపంచం ఏకఛత్రాధిపత్యముతో ఎప్పుడు కూడా ఏలబడలేదు. అక్కడ నుంచి విడిపోయి ఎవరికి వారు స్వతంత్ర రాజులుగా ప్రకటించుకున్నారు. ఆ కాలంలోనే యేసుక్రీస్తు వారు ప్రజాస్వామ్యానికి భూస్థాపన చేశారు, శంకుస్థాపన చేశారు. క్షమించండి, భూస్థాపన కాదు, శంకుస్థాపన చేశారు యేసుక్రీస్తు వారు ప్రజాస్వామ్యానికి రోమా చక్రవర్తుల కాలంలోనే. మనము చూస్తే అప్పుడు ఇశ్రాయేలు దేశంలో అనేక మంది, ఇక్కడ మనలాగా అక్కడ కుల వివక్ష లేదు, మత వివక్ష లేదు, కానీ జాతి వివక్ష లేదు. అయినా సరే అంటరానితనం ఉంది. ఎవరిని అంటరాని వాళ్ళుగా అక్కడ చూస్తారు అంటే రోగాల బారిన పడి రోగ పీడితులుగా ఉన్న వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తారు. ఉదాహరణకు కుష్టు వ్యాధిగ్రస్తుల్ని భయంకరమైన అంటరాని వారిగా చూసి వారిని ఊరి వెలుపల ఉంచుతారు. అది ధర్మశాస్త్రము వాళ్ళకి ఇచ్చినటువంటి కట్టడ. కాబట్టి ఆనాడు కుష్టు రోగులు ఊరి వెలుపట అంటరాని వారుగా ఉంటారు. అలాగున్నే గుడ్డివారు, కుంటివారు, అనేక రకాలైనటువంటి పక్షవాయువు రోగాలు కలిగినటువంటి రోగపీడితులందరూ కూడా సమాజానికి వెలుపల అంటరాని వారుగా ఉండేవారు. మరి అలాంటి వాళ్ళని ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకుంటారా అంటే ఎవరు పట్టించుకోరు. వాళ్ళ రోగంతో అడుక్కొని తింటూ వచ్చినటువంటి ఆహారంతోటే వాళ్ళు బ్రతికినంతకాలం బ్రతకాలి. ఏదో ఒకరోజు ఊపిరి ఆగిపోతే చచ్చిపోవాలి. చనిపోయిన వాళ్ళను కూడా తీసుకొని వెళ్ళి ఖననము చేసే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే వారు ఎలాగూ ఊరికి వెలుపలనే ఉంటారు కాబట్టి అనేక రకాలైనటువంటి గ్రద్దలు, రాబందులు వాళ్ళ శరీరాలను, కరేబలాలను తినివేయటం అనేది మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఇంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న అంటరాని వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను ముట్టుకొని వాళ్ళని స్వస్థపరిచిన వాడు యేసుక్రీస్తు వారు.
ఈ విధంగా ఆయన అంటరాని తనాన్ని రూపుమాపాడు. ఆ తర్వాత మూఢనమ్మకాల మీద ఆయన యుద్ధం ప్రకటించి అనేక రకాలైనటువంటి రోమా సామ్రాజ్యంలో ఉన్న మూఢనమ్మకాలను ఆయన పారద్రోలారు తన క్రియల ద్వారా. కాబట్టి యేసుక్రీస్తు వారు రోమా సామ్రాజ్యములోనే ఆయన తన యొక్క ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రారంభించారు అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఆ విషయాన్ని యోహాను గారు తెలియజేస్తూ 7 తలలు 10 కొమ్ములు అని, ఆ తరువాత 5వ వచనములో సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువు. ఈ ఇనుప దండాన్ని రోమా సామ్రాజ్యానికి ప్రతీకగా మనము పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో బాబిలోనియన్ కింగ్డమ్ని బంగారంతోనూ, మెడో పర్షియన్ కింగ్డమ్ని వెండితోనూ, గ్రీకు కింగ్డమ్ని ఇత్తడితోనూ పోల్చి, ఆ తర్వాత వచ్చినటువంటి రోమా కింగ్డమ్ని, రోమా సామ్రాజ్యాన్ని ఇనుముతోటి మట్టితోటి చెప్పడము దానియేలు గారు మనం చూస్తాము. అంటే ఇనుము మట్టి ఎప్పటికీ కూడా కలవు, వాటికి పొసగదు. అలాగున్నే రోమా సామ్రాజ్యంలో వ్యతిరేకత, విప్లవ గ్రూపులు రోమా సామ్రాజ్యానికి ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండేవి. ఆ విప్లవ గ్రూపుకి ఒక రాడికల్ గ్రూపుకి సంబంధించిన వాడే ఇస్కరియోతు యూదా. జెలోతి అనేటటువంటి ఒక యూదు తెగ ఎప్పుడు కూడా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉండేది. ఆ తెగకు సంబంధించిన వాడే యేసుక్రీస్తు స్థానంలో ఆ శిక్ష నుంచి విడిపింపబడినటువంటి బరబ్బా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచము ఉన్నప్పుడు 7 తలలు 10 కొమ్ములు ఈ ప్రపంచాన్ని ఏలుతున్నప్పుడు దాని తోక, ఘటసర్పము యొక్క తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగము ఈడ్చి భూమి మీద పడవేసింది అని యోహాను గారు తెలియచేస్తున్నారు. ఆకాశ నక్షత్రములు అంటే ఏమిటి? అందులో 3వ భాగము అంటే ఏమిటి? అంటే ఆకాశ నక్షత్రములు అంటే స్టార్స్ అంటాము ఆకాశ నక్షత్రాలను. అంటే భూమి మీద అనేక రకాలైనటువంటి సినిమా స్టార్స్ ఉన్నారు, వాళ్ళు కాదు. పరిశుద్ధ గ్రంథము కొందరిని స్టార్స్ అని చెప్పింది, కొందరిని స్టార్స్తో పోల్చింది. ఎవరా స్టార్సు అంటే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చూస్తే ఆ స్టార్స్ ఎవరో మనకు అర్థమవుతుంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. వీళ్ళు స్టార్స్ అంటే. పరిశుద్ధ గ్రంథము చెప్పిన స్టార్స్ ఎవరు అంటే నక్షత్రము యొక్క స్వాభావిక లక్షణం ఏంటంటే నిరంతరము ప్రకాశించటం. దేవుడు దానికి ఇచ్చినటువంటి విధి అది. మనకున్న నక్షత్రాల్లో మనకున్నటువంటి ఏకైక నక్షత్రం ఏంటి అంటే పాలపుంత నక్షత్ర మండలంలో మనకు బాగా దగ్గరగా ఉన్న నక్షత్రము సూర్యుడు. అందుకనే సూర్యుని గురించి సూర్యుడిని ధరించుకున్న స్త్రీ అని మొదలుపెట్టాడు 12వ అధ్యాయాన్ని యోహాను గారు. సో ఇక్కడ బుద్ధిమంతులు
ఎవరైతే నీతి మార్గమును అనుసరించి నడుచుకొనుచు అనేకులను ఆ నీతి మార్గంలోకి ఎవరైతే త్రిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు. నీతియుక్తమైన జీవితాన్ని కలిగి, నీతి అంటే మన సొంత నీతి కాదు, అది యేసుక్రీస్తు వారి ద్వారా మనకు దానము చేయబడిన నీతి. ఆ నీతిని ధరించుకొని మనం ఈ లోకంలో జీవిస్తూ అనేకులను ఆ నీతి మార్గములోకి నడిపించేలా ఆయన యొక్క సత్య సువార్తను మనము ప్రకటించుట ద్వారా మనల్ని ఆయన ఆకాశములోని నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశింపజేసేలా చేస్తారు. మరి ఇలాంటి వారిని కూడా దాని తోక 12 ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పుడు దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగాన్ని ఈడ్చి భూమి మీదకు పడేసిందంట. అంటే దాదాపుగా 3-4% 3/4 ఆఫ్ ది స్టార్స్ని దాని తోక ఆకాశంలో నుంచి లాగి ఈడ్చి భూమి మీదకు పడేసింది. ఇది ఎలా జరిగింది? మరి వాళ్ళు నీతిని ధరించుకొని ఉన్నారు కదా, నీతిని ప్రకటిస్తూ ఉన్నారు కదా, నీతియుక్తమైన జీవితంలోనే ఉన్నారు కదా, మరి అలాంటి వాళ్ళని ఘట సర్పము సాతాను మన ఈడ్చి భూమి మీదకి ఎలా పడవేయగలిగింది అని మనం ఆలోచిస్తే ఇప్పుడు మనము మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. ఎలా పడవేయగలిగింది అనేది మనకు అర్థమవ్వాలి. అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని కూడా ప్రకటన గ్రంథానికి ఉపోద్ఘాతముగా, ప్రిఫేస్గా దీన్ని పిలుస్తూ ఉంటారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, 11వ వచనాన్ని చూస్తే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. కాబట్టి 15వ వచనంలో ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. ఇక్కడ ఏం జరిగింది? ఘట సర్పము మరి ఆ నక్షత్రములను ఎలా భూమి మీద 3వ వంతుకు భూమి మీదకు ఎలా లాగివేయగలిగింది అంటే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చటము జరుగుతుంది. అంటే ఈ అబద్ధ ప్రవక్తలు ఎలాంటి వారు అంటే, వీళ్ళు ఆకాశ నక్షత్రములను పోలినవారు. ఆకాశ నక్షత్రములను పోలిన వారులాగా ఉంటారు, కానీ వాళ్ళు కాదు. అంటే నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తున్నట్లుగా ఉంటారు, కానీ ఉండరు. ఇది గత నెల రోజులుగా మనము సోషల్ మీడియాలో ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉన్నాము. అంటే అక్రమము విస్తరించిపోయింది ఈనాడు. ఏదైతే దేవుడు మనకు ఒక క్రమాన్ని ఇచ్చాడో, ఏదైతే ఆ క్రమం ప్రకారం మనము జీవించాలని చెప్పాడో, ఆ క్రమాన్నే మనము ప్రకటించాలని చెప్పాడో, ఏ నీతినైతే ప్రకటించాలని చెప్పారో ఆ క్రమాన్ని దాటి అక్రమ మార్గంలోనికి వెళ్ళిపోయారు అనేక మంది నక్షత్రాలు. అందువలన వాళ్ళు నక్షత్రము స్థాయి నుంచి అబద్ధ ప్రవక్తల స్థాయికి దిగజారిపోయారు. ఈనాడు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అనేక మంది యొక్క
రహస్య జీవితాలు బట్టబయలైపోతున్నాయి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కారణంగా. మరి వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళు సమాజంలో మంచి మంచి బోధకులుగా, పెద్ద పెద్ద బోధకులుగా, కార్పొరేట్ బోధకులుగా పేరు పొందిన వాళ్ళు విదేశీ సంస్థల నుంచి అనేక రకాలైనటువంటి ఆర్థిక సహాయాలను పొందుతూ ఆదివారం మాత్రము దేవుని సేవకులుగా దేవుని వాక్యాన్ని సంఘాల్లో ప్రకటిస్తూ మిగతా రోజులంతా విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడి భయంకరమైన జీవితాల్లో జీవిస్తున్నట్లుగా అనేక వీడియోలను ఈనాడు సోషల్ మీడియా నిండా మనం చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళందరూ ఏమైపోయారు అంటే వీళ్ళు నక్షత్ర స్థాయి నుంచి అబద్ధ ప్రవక్తల స్థాయికి పడిపోయారు. వీళ్ళు అక్రమాన్ని చేస్తున్నారు, క్రమాన్ని విడిచిపెట్టేశారు. నీతి వైపుగా నీతి మార్గంలో మళ్లించే స్థానంలో ఉండి ఆ నీతినే వదిలేసి అవినీతి చేస్తూ ఉన్నారు. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి నీతి లేని జీవితాన్ని జీవిస్తూ అనేక సందర్భాల్లో పట్టుబడుతూ ఉన్నారు. అక్రమము విస్తరించిపోయింది. విపరీతమైనటువంటి డబ్బు వ్యామోహము, విపరీతమైనటువంటి విలాసాల కోసం ఆరాటము. దీనివల్ల ప్రేమ, అలాంటి వ్యక్తులలో ప్రేమ చల్లారిపోయింది. అలాగే యావత్ భూమి మీద కూడా డబ్బు పెరిగిపోయి డబ్బు కోసము రక్త సంబంధీకుల్ని కన్న తల్లిదండ్రులను కూడా కడతీర్చే పరిస్థితి వచ్చేసింది. జన్మనిచ్చిన తల్లిదండ్రులే అన్న ప్రేమ లేదు, తోబుట్టువులే అన్న ప్రేమ లేదు, రక్త సంబంధీకులు అన్న ప్రేమ లేదు. డబ్బు కోసము ఎంతకైనా తెగించేటటువంటి పరిస్థితికి ఈనాటి మానవ సమాజము, సూర్యుడిని ధరించుకున్నటువంటి స్త్రీ యొక్క పిల్లలు ఇలా అయిపోయారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని పిలుపొందుకొని దేవుని నీతిని జరిగించే వాళ్ళు ఎందరో కొందరున్నా సరే వాళ్ళు ఎలా ఉండాలి అంటే అంతము వరకు సహించి ఉండాలి. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతాడు. నేను రక్షింపబడ్డాను అని కేవలము నీటి బాప్తిస్మము తీసుకున్నంత మాత్రాన సరిపోదు ప్రియులారా. ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కొని తట్టుకొని నిలబడి అధిగమించి అంతము వరకు వీటన్నింటినీ సహించి దాటుకొని వచ్చిన వాడే రక్షింపబడతాడు. అంటే దేవుడిచ్చేటటువంటి నిత్య జీవానికి వారసుడవుతాడు. అప్పటి వరకు అంతము రాదు. ఈ విషయాల్ని ప్రవక్త అయిన దానియేలు తన గ్రంథంలో తెలియజేశాడు. ఇప్పుడు మనము చూసుకున్నాయి. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట. ఈనాడు పరిశుద్ధ స్థలములో అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే బోధకులుగా అయితేనేమి, దేశాలను పరిపాలించేటటువంటి నాయకులుగా అయితేనేమి, ఇవన్నీ కూడా దేవుడు నిర్ణయించినటువంటి పరిశుద్ధ స్థలములు. సంఘానికి నాయకులుగా ఉన్నవాళ్ళు, దేశాలకు నాయకులుగా ఉన్నవాళ్ళు వారి యొక్క స్థానము వారికి దేవుడు అనుగ్రహించినదని మరచిపోయి దేవుని నీతిని భూమి మీద నెరవేర్చాల్సింది పోయి అక్రమాలను జరిగిస్తూ అన్యాయాలను జరిగిస్తూ సంఘములోను సంఘము వెలుపల లోకములో కూడా ఎక్కడ చూసినా అన్యాయము అక్రమే రాజ్యం ఏలుతుంది. కానీ అక్రమమే, నీతి న్యాయాలు ఎక్కడ రాజ్యాలు ఏలుతున్నాయి? నీతిగా బ్రతికేవాడు, నీతి వలన పేదరికాన్ని అనుభవించేవాడిని ఈనాటి సమాజం ఎలా చూస్తుంది అంటే ఒక చేతకాని వానిగా, పనికిమాలిన వానిగా చూస్తుంది. అది కరెక్ట్ కాదయ్యా, అది సరి అయిన జీవన విధానము కాదు అంటే ఆపు, నీ నీతి సూక్తులు మాకు అక్కరలేదు అంటే అతన్ని ఒక చేతకాని వాడిలా సమాజం చూడటానికి అలవాటైపోయింది.
డబ్బు సంపాదించలేని వాడు ఎన్నైనా చెప్తాడు, ఎందుకంటే వాడు సంపాదించలేడు కాబట్టి. కానీ సమాజము ఒకడి మాట వినాలి అంటే వాడికి డబ్బు ఉంటేనే వాడి మాట వినే పరిస్థితికి ప్రజలను గత సర్పము తీసుకొని వెళ్ళిపోయింది ప్రియులారా. దాన్నే దానియేలు గారు చెప్పారు, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలిచి ఉండుట మీరు చూడగానే చదివేవాడు గ్రహిస్తాడు, యూదయలో ఉండువారు కొండలకు పారిపోతారు. ఇలా అక్రమముతో నిండిపోయింది లోకము. నాశనకరమైన హేయ వస్తువు అక్రమాలని జరిగిస్తూ అవే నిజమని, అవే దేవుని మాటలని, అవే దేవుడు నాకు బయలుపరిచాడని ప్రకటిస్తూ ప్రజలను మోసగించేటటువంటి అబద్ధ ప్రవక్తలు ఈనాడు లోకములో నిండిపోవటము మనము చూస్తూ ఉన్నాము. మరి ఈ యూదయ అరణ్యములో యేసుక్రీస్తు వారి కంటే ముందు మారు మనస్సు గురించిన ప్రకటన ఒక ఆయన గొంతు చించుకొని అరుస్తూ మొదలుపెట్టాడు. ఆయన ఏం చెప్పాడో చూద్దాం మనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే అర్థమవుతుంది. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయునొక నిశ్శబ్దము. యూదయ అనే మాటను ఇక్కడ మరి ఒకసారి మత్తయి గారు ప్రస్తావించటం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. యూదయ అంటే జూడియా ప్రావిన్స్, అంటే యూదులు ఉండేటటువంటి ప్రాంతము. ఈ మత్తయి సువార్తను మనం చూస్తే మత్తయి గారు ఇస్కరియోతు యూదా స్థానంలో అపోస్తలుడుగా నియమింపబడినవాడు. ఈయన అంతకుముందు ట్యాక్స్ కలెక్టర్, సుంకరి అంటారు. అంటే ఈ ప్రస్తుత సమాజంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ర్యాంక్ ఈయనది. బాగా చదువుకున్నటువంటి ఆయన. అందుకోసం ఈయన ఏం చేస్తాడంటే, ఈ మత్తయి సువార్త అంతా చదువుతుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే, ఈయన యూదుడు, అలాగనే యూదా మత ప్రవిష్టుడు, అలాగే చదువుకున్నవాడు, అలాగే ట్యాక్స్ కలెక్టరు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఈయనలో. అందుకోసమని యూదులు యేసుక్రీస్తు వారిని ఎంత తిరస్కరించారో, ఒక మహాశక్తిని, ఒక గొప్ప రక్షణను వీళ్ళు ఎంత చేజేతులారా వీళ్ళు పోగొట్టుకున్నారు అనేటటువంటి ఉక్రోషము మత్తయి గారిలో ఎక్కువగా ఉంటుంది. అందుకనే మత్తయి సువార్తను చదువుతుంటే ఆ విషయం మనకు అర్థమవుతుంది. యూదులకు గుచ్చినట్లుగా ఈయన తన సువార్తను రాస్తారు. ఈ మత్తయి సువార్త అలాగే ఉంటుంది. ఎక్కడ చూసినా యూదులను బల్యంతో గుచ్చినట్లుగా యూదులకు మాత్రమే ఈ యేసుక్రీస్తు వారి సువార్తను ప్రకటిస్తున్నట్లుగా ఈ మత్తయి సువార్తను మత్తయి గారు గుచ్చి రాస్తారు. అందుకోసమని ఆయన యూదయ ప్రావిన్స్ యూదయ అనేటటువంటి సందర్భాలను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటటువంటి సందర్భాలను మనము చూస్తూ ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తును నమ్మరు కాబట్టి ప్రతి దాంట్లో తండ్రిని వినియోగించి వాళ్లకు గుచ్చినట్లుగా మత్తయి గారు తన సువార్తను ప్రకటిస్తారు. ఇక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను గురించి చెప్తూ, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి. ఎందుకంటే అప్పటికే లోకము అక్రమముతో నిండిపోయింది. ఈ అక్రమము నుంచి వీళ్ళు పరలోక రాజ్యంలో చేరాలంటే ఆ అక్రమ మనస్సుతో, అక్రమ బుద్ధితో మారు మనస్సు లేకుండా పరలోకానికి వెళ్ళలేరు. అందుకోసమనే బాప్తిస్మమిచ్చు యోహాను గారు, పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనస్సు పొందండి, ఈ అక్రమమైనటువంటి ఆలోచన విధానాన్ని వదిలిపెట్టండి అని అరణ్యములో యూదయ అరణ్యములో ప్రకటిస్తున్నారు. యూదయ అరణ్యం అంటే యూడియా ప్రావిన్స్,
అరణ్యంలో ఎవరైనా ప్రకటిస్తారా? అసలు అరణ్యంలో ఏముంటాయి? పశుపక్షాదులు, జంతువులు, చెట్లు, చేమలు ఉంటాయి. వీటికి మారు మనసు అవసరమా? అవసరం లేదు. మరి ఎవరికి మారు మనసు కావాలి? మనుషులకు కావాలి. మరి అరణ్యములో ప్రకటిస్తున్నాడు, అరణ్యంలో కేకలేస్తున్నాడు అంటే అరణ్యము అంటే అడవి అని కాదు, జనారణ్యము, జనములు ఉండే అరణ్యము. అంటే అక్కడ ఉండేది జనములే, మనుషులే, కానీ ఆ మనుషులు మనుషుల్లాగా లేరు, జంతువుల్లాగా ఉన్నారు అనే మాటను చెప్పటానికి ఈయన అరణ్యము అనే మాటను వాడాడు. ఇదే అరణ్యం అనే మాటను తిరిగి యోహాను గారు ఆయన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో మళ్ళా అదే అరణ్యం అనే మాటను తిరిగి యోహాను గారు వాడటం మనము చూస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మళ్ళా ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయేను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము నిర్ణయించి ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు పుట్టక ముందే బాప్తిస్మమిచ్చి యోహాను గారు జనారణ్యంలో మారు మనస్సును గూర్చినటువంటి కేక వేస్తున్నారు. యేసుక్రీస్తు వారే స్వయంగా మీరు నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలిచి చూస్తారు అని దానియేలు గారి ద్వారా చెప్పబడిన ప్రవచనాన్ని నెరవేర్చే విధంగా ఆయన శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి మాట్లాడాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఈనాటి క్రైస్తవ సంఘములో అబద్ధ బోధకుల ద్వారా మరింత ఎక్కువగా అక్రమము విస్తరించి ఉండటాన్ని ప్రత్యక్షంగా ఈనాడు మనము చూస్తూ ఉన్నాము. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనుషుల ఆలోచనల్లో మార్పు ఏమైనా వచ్చిందా, మారు మనస్సు వచ్చిందా అంటే ఖచ్చితంగా రాలేదనే మనకు అర్థమవుతుంది. వస్తే ఏదో 100లో 1 2 వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళే. మరి ఈ పరిస్థితిని చూసి తన పిల్లలందరూ కూడా ఇలా అయిపోవడాన్ని చూసి ఆ కన్న తండ్రి ఏమైపోవాలా, ఏమనుకోవాలా? అందుకోసమని ఆయన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని కని పెద్దవాళ్ళని చేశాను, ఒక్కడు నా మాట వినకుండా నాకు ఎదురు తిరిగారు అని ఆయన తన బాధను, తన ఆవేదనను ఆకాశంతో, భూమితోటి చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము కాబట్టి. సమస్త జనములను ఇనపదండముతో ఏలనయున్న మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనము యొద్దకు కొనిపోబడెను. దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును ఆయన ఆ శిశువును కొనిపోయారు. యేసుక్రీస్తు వారి ఎదుట యేసుక్రీస్తు వారిని విచారించినటువంటి రోమా గవర్నరు ఆ ఇనప దండానికి సంబంధించిన శిశువే. రోమా గవర్నర్ అనుకుంటున్నాడు పిలాతు, నా దగ్గరికి ఆయన వచ్చాడని ఆయన అనుకుంటున్నాడు. ట్రయల్ ఖైదీగా యేసుక్రీస్తు వారు నా యొద్దకు వచ్చాడు అని అనుకుంటున్నాడు. కానీ అక్కడ పిలాతే దేవుని సింహాసనం యొద్దకు కొనిపోబడ్డాడని వాళ్ళకి తెలియదు. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్తారు. నువ్వు అన్నట్టు నేను రాజునే, కానీ నేనేంటో, నా రాజ్యం ఏంటో నీకు తెలీదు, తెలిస్తే నువ్వు తట్టుకోలేవని చెప్తాడు. ఆ స్త్రీ కన్న తర్వాత అరణ్యానికి పారిపోయింది. అంటే ఈ మనుష్యులు జనారణ్యములోకి వచ్చేశారు. ఈ జనారణ్యం అంతా కూడా ఘటసర్పము యొక్క మాయలో నిండిపోయింది. దేవుని ద్వారా వచ్చినటువంటి సంఘములో ఉండేటటువంటి ప్రజలు కూడా అన్యాయాలకు, అక్రమాలకు, విలాసాలకు అలవాటు పడి
అక్రమాన్ని జరిగించేవారుగా ఉన్నారు, కానీ క్రమాన్ని జరిగించేవారుగా లేరు. ఒకవేళ అది అక్రమం అండి అని ప్రశ్నిస్తే అలా ప్రశ్నించిన వారిని మట్టుబెట్టే పరిస్థితికి ఈనాటి సంఘములో ఉండేటటువంటి అనేక మంది తయారవటము ఎంత విచారకరమో ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డలారా. అచ్చట వారు 1260 సంవత్సరములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచెను. 1260 సంవత్సరములు, 260 దినములు, 1260, 1260 రోజులు అంటే 3.5 సంవత్సరములు. 7 అని మాట్లాడుకున్నాం కదా మనము. దేవుని దృష్టిలో 7 అనేది సంపూర్ణ సంఖ్య అయితే అందులో సగము 3.5 సంవత్సరములు దినములు ఆమెను పోషించాలి అని దేవుడు ఆమెకు ఒక స్థలాన్ని నిర్ణయించాడు, సిద్ధపరిచి ఉంచాడు. ఆ స్థలమే మనము నివసిస్తున్నటువంటి ఈ భూగోళం. ఈ భూగోళంలో యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ భూమి మీదకు వచ్చేదాకా మనం ఈ భూమి మీద ఉండాలి. అంటే అప్పటి నుంచి ఆదాము మొదలుకొని ఇప్పటి నుంచి ఆయన ఈ భూమికి ఇచ్చినటువంటి ఆయుష్ ఎంత అంటే 1260 దినములు, అంటే ఆయన దృష్టిలో 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు గడిచిన తరువాత ఆయన వస్తాడు. ఆయన వచ్చి తన సంఘాన్ని ఈ భూమి మీద నుంచి తీసుకొని వెళతాడు. అప్పుడు మిగతా 3.5 సంవత్సరాల కాలము పూర్తి అవుతుంది. అప్పుడు సంపూర్ణతలోకి మనము వెళ్ళిపోతాము. ఇది అలంకారప్రాయంగా దేవుడు రాయించి ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం యేసుక్రీస్తు వారు గురించి యోహాను గారు ఏం చేస్తున్నారు అంటే, యేసుక్రీస్తు వారి యొక్క జననము వరకు ఉన్నటువంటి కాలాన్ని 3.5 సంవత్సరములుగా, యేసుక్రీస్తు వారి తర్వాత ఉన్న కాలాన్ని 3.5 సంవత్సరములుగా విడగొట్టడం మనము చూస్తూ ఉన్నాము. 3.5 సంవత్సరములు ఆమెకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. అంటే సంపూర్ణమైనటువంటి రక్షణ భూమి మీద ఉన్న మానవులందరికీ కూడా రాలేదు యేసుక్రీస్తు వారి కంటే ముందు. అప్పుడు ధర్మశాస్త్రం అనేది కేవలం యూదులకు మాత్రమే ఇవ్వబడింది. ఇక ప్రపంచంలో ఉన్న వేరే ఏ ప్రజలకు తెగకు ధర్మశాస్త్రం అనేది లేదు. కాబట్టి వాళ్ళు విచ్చలవిడి జీవితాలతో ఉన్నారు. ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు కూడా విచ్చలవిడి జీవితాలతోటే ఉన్నారు. కానీ ఎవరో కొందరు మాత్రమే దాన్ని అవలంబించేవారుగా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారి కంటే ముందున్న దాన్ని 3.5 సంవత్సరాలుగా, యేసుక్రీస్తు వారి తర్వాత ఉన్నదాన్ని సర్వసంపూర్ణతగా మిగతా 3.5 సంవత్సరాలుగా యోహాను గారు పేర్కొనటం మనము చూస్తూ ఉన్నాము. ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే ఆయన తన యొక్క రాజ్యాన్ని మరింతగా విస్తరింపచేసి, ఎప్పటి వరకు అంటే ఆయన రెండవసారి భూమి మీదకి వచ్చేంత వరకు. ఆ తర్వాత దాన్ని ఆయన 7లో కలిపేయటం మనము చూస్తూ ఉన్నాము. అంటే సర్వ సంపూర్ణతలోకి మనం వెళ్ళిపోతాము. ఇంకా దానికి అంతు పంతు అనేది ఉండదు. ఇంకా అక్కడ ఏ విధమైనటువంటి లెక్కలు, క్యాలిక్యులేషన్స్ ఉండవు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో లోకం అనేది ఉంది. అక్రమం ఎలా జరుగుతుంది, సంఘము లోపల ఎలా జరుగుతుంది, సంఘము బయట ఎలా జరుగుతుంది అన్న లోతైన విషయాలను అపోస్తలులైనటువంటి యోహాను గారి ద్వారా, అలాగున్నే ప్రవక్త అయినటువంటి దానియేలు గారి ద్వారా, అలాగున్నే మత్తయి గారి ద్వారా ధ్యానించినటువంటి మనము యేసుక్రీస్తు వారు ఇచ్చేటటువంటి
సర్వ సంపూర్ణతలోకి మనం వెళ్ళాలంటే ఈ అక్రమమైనటువంటి ప్రపంచంలో క్రమముగా మన జీవితాలను ఆయన నీతి ద్వారా మనము పరిశుద్ధపరచబడి ఆయన నీతి మార్గంలో మనము నడుస్తూ అనేకులను ఆ మార్గములోకి తేవలసిన వారముగా ఆయన సత్య సువార్తను ఆయన నీతిని ప్రకటిస్తూ ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకొని లోకములోని నక్షత్రముల వలె వెలుగొందాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్నకాల సమయం వరకు మా పనుల్లో మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా, చేరవచ్చిన బిడ్డలందరినీ మీరు ఎక్కడ చాటున భద్రపరచండి, కాపాడండి. నా ప్రభువా, మీ దాసులు గొప్ప ప్రవక్తలు అపోస్తలుల ద్వారా మీరు మాకు తెలియజేసిన లేఖన భాగాలను బట్టి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అనేకుల అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయినటువంటి ఈ కాలంలో నా ప్రభువా, మీ ప్రేమను మీ నీతిని ప్రకటిస్తూ నా తండ్రి, ఈ లోకములో నా ప్రభువా మేము అనేక మందిని నీతి మార్గములోకి తిప్పుచుండగా నా ప్రభువా మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ఫలింపచేసి నా తండ్రి మరి అనేకులకు నా ప్రభువా ఆశీర్వాదకరముగా ఉండునట్లు మా ఈ పనిని విస్తరింపచేయమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. అలాగనే నా ప్రభువా, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలిచియుండుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అని తెలియచేశారు. ఈనాడు అనేక మంది నాశనమైన హేయ వస్తువులు నా ప్రభువా అనేక రకాలైనటువంటి పరిశుద్ధ స్థలాల్లో నిలబడి ప్రజలను మోసము చేయొచ్చు, సంఘాన్ని మోసము చేయొచ్చు నా ప్రభువా. అనేక మందిని నా తండ్రి తప్పుదారిలో నడిపిస్తూ నరక పాత్రలను చేస్తున్నటువంటి ఈ తరుణంలో నా ప్రభువా మేము ఈ వాక్యమును చేతబట్టి మీ వెలుగును నా ప్రభువా ఈ లోకములో ప్రకటించిన ఉండగా మా పాదాలను సరళము చేయండి, మా మార్గములను మరింత నా ప్రభువా సరళము చేసి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాము. అలాగనే నా తండ్రి మధ్యాహ్నకాల సమయంలో దిక్కులేని వారి కొరకు, దీని అదరిద్రుల కొరకు, విధవరాళ్ళ కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభావ వారి వారి అవసరాల అక్కర్లు తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరు. అలాగనే నా తండ్రి వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని, సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయగలరని, మీ వాక్యం విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యం జరిగించినట్టు సహాయం చేయగలరని, గడిచిన 24 గంటల్లో 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించి మీ చిత్తమైతే మరి ఒక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించుకొని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.